మీకు డబల్ నైన్ టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. నేను పాయింట్ టు పాయింట్ అడుగుతాను, చెప్పండి. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ 2021 అక్టోబర్ 19 అప్పుడు ఎంత నిజంగా దారుణమే. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర. ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తే ఎవరిదైనా ఏ అధికార పార్టీదైనా తప్పే. కానీ అప్పుడు అధికార మదంతోనో లేకపోతే ఎవరి మన్ననలో పొందేందుకో ఒక మూక, అల్లరి మూక మీ పార్టీ ఆఫీస్ మీద పడి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి అద్దాలు బద్దలు కొట్టి కంప్యూటర్స్ అన్నిటినీ కూడా చిందరవందర చేసి కనిపించిన వాళ్లను కనిపించినట్టుగా చితక్కొట్టేశారు. అప్పుడు అది చాలా తప్పు. దాన్ని చాలామంది ఖండించారు కూడా, రాజకీయ పార్టీలకు అతీతంగా. దాన్ని ఏమని సమర్థించుకున్నారంటే మీ పార్టీలో సీనియర్ నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక ఇబ్బందికర వ్యాఖ్య చేశారు. దానికి ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డికి భక్తులుగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు రాలేదు, బట్ మా జగన్ని ఒక్క మాట అంటారా అని చెప్పేసి విరుచుకుపడిన పరిస్థితి. ఆ తర్వాత కేసు పెట్టారు మీరు. నిజంగా తప్పే అది. ఆ చర్య అలా చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అలా చేయించిన వాళ్ళకి కూడా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఇన్నాళ్ళు ఆ కేసు నిద్రాణ స్థితిలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కేసును రీఓపెన్ చేశారు. ముఖ్యంగా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నాకున్న సమాచారం ప్రకారం ఆళ్ళ రామకృష్ణారెడ్డి, దేవినేని నెహ్రూ గారి అబ్బాయి దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ ప్రమేయం ఉందా? ప్రత్యక్షంగా ఉందా, పరోక్షంగా ఉందా? ఏం చెప్తారు గురుమూర్తి గారు? రవి గారు, మీకు డబల్ నైన్ టీవీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉందో ఆ రోజు ఆ దాడి జరిగినటువంటి సందర్భంలో డీజీపీ కార్యాలయం ఎక్కడ ఉందండి? పక్కనే ఉంది. మా పార్టీకి కూతబెట్టే దూరం పక్కనే ఆనుకుని ఉంటుంది. కూతబెట్టే దూరం ఉంటది. ఎప్పుడన్నా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పోలీసులు అందరూ కూడా మా మీద ఎప్పుడు కూడా ఎటు బెసకుండా అట్లా పెట్టుకుంటా ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో దాడి చేశారు. దాడి చేసింది ఒక మోక దాడి చేశారు. రవి గారు, నేను ఆ రోజు ఆఫీస్ లోనే ఉన్నాను. జస్ట్ అదే సందర్భంలో ఒక 5 నిమిషాల లోపు బయటకు వెళ్ళి దాడి జరుగుతున్నాను, మళ్ళీ వెంటనే నేను వచ్చేసాను. మీరు ఉండి ఉన్నట్టయితే మీ మీద కూడా దాడి జరిగేది అప్పుడు, రైట్? ఖచ్చితంగా. అప్పటికి మా మిత్రుడు పేరయ్య గారని ఉపాధి హామీ మాజీ డైరెక్టర్ తన మీద కొట్టారు. ఈ లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే మేము లోనికి వెళ్ళామనుకోండి, ఎంత దారుణం అంటే కనపడిన వాళ్ళు కనపడినట్టు కొట్టారు. మొత్తం అద్దాలన్నీ పగలు కొట్టారు, కంప్యూటర్స్ పగలు కొట్టారు, బల్లలు పగలు కొట్టారు. అక్కడ మొత్తం ఆ గేట్ అంతా కూడా ఐరన్ గేట్ కొట్టేశారు. ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో? ఇవాళ మాట్లాడుతున్నారు. ఆ రోజున తన సొంత రాజ్యాంగ రచన చేసుకున్న రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరిచాడు. కొంతమంది అధికారులు దీనికి మద్దతు పలికారు. నేను అంటాను, ఈ గుంపులు ఎవరు పంపారు చెప్పానండి? దీని వెనకాల కుట్ర చేసింది ఎవరు చెప్పానండి? ఖచ్చితంగా మరి ఆ రోజున శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేళ్ల అప్పిరెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, ఏళ్ళకి సంబంధించిన మనుషులే వచ్చారు. ఎందుకంటే ఆ రోజు సీసీ ఫుటేజ్ చూస్తే అంతా కూడా ఉంటారు. ఓకే, సీసీ ఫుటేజ్ లో కొంతమంది వ్యక్తుల విజువల్స్ మీకు దొరికాయి, కానీ వీళ్ళ ప్రమేయం ఉందని మీరు ఎలా నిర్ధారించుకుంటారు? వాళ్ళేం చెప్తున్నారంటే దేవినేని అవినాష్ కానీ, అప్పిరెడ్డి కానీ, లేకపోతే తలసిల రఘురాం, వీళ్ళందరూ, తలసిల రఘురామే కదా సార్, సబ్జెక్టు కరెక్షన్, రైట్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వీళ్ళ అనుచరులు ఏం చెప్తూ ఉన్నారంటే వీళ్ళ అనుచరులు ఏం చెప్తూ ఉన్నారంటే మా వాళ్ళు లేరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా లేరు, కానీ లోకేష్ గారి రెడ్ బుక్లో వీళ్ళ 4 పేర్లు ఉన్నాయి కాబట్టి దీనిలో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అట్లా ఏం కాదండి. ఆ రోజు వచ్చింది ఏంటంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు వచ్చారు, కొట్టారు, అంతవరకు ఆ ప్రమేయం. దీని వెనక ఖచ్చితంగా ఆ రోజున రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, అప్పిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక కుట్ర చేసి ఆ రోజున దాడి చేశారు. దానికి సంబంధించి ఖచ్చితంగా పోలీసు ఎంక్వైరీలో తేలింది. కాబట్టి ఈ రోజున చర్యలు ఉంటాయి. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి. ఆ రోజున నాకు తెలియగడుతున్నారు రవి గారు, కార్యాలయం మీద ఆ విధంగా దాడి చేసి
గురుమూర్తి గారు చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తాం, మా రాజ్యాంగం, మా అధికారం అని కన్ను మీద కాకుండా మాట్లాడారండి. ఇవాళ ఎందుకు భయపడుతున్నాం? ఆ రోజు అంత మాటలు మాట్లాడారుగా, ఆ మాటల మీద ఉండమనండి వాళ్ళని. ఇవాళ ఒక్కటే సార్, ఎవరైతే జోగి రమేష్ అయితే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడికి వచ్చారు కదండి. నిజంగా అప్పుడు అడ్డుకోకపోతే ఇంటికి వెళ్ళి గొడవ చేద్దరేమో. ఆ రోజున కూడా మరి ఎంత ఘోరంగా తను అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి కార్లు వేసుకున్నట్టు దాడి చేసి వచ్చేస్తాడా? నేను అడుగుతున్నా, పోలీసు వాళ్ళు ఏమయ్యారండి ఆ రోజున? ఆ రోజు పోలీసు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకి తెలియదా? ఎక్కడ డీజీపీ ఆఫీస్ ఎంత దూరం ఉంది? డీజీపీకి తెలియదా? లేదా మంగళగిరి పోలీస్